దేవుడికి టైం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. యోహాను సువార్తలో మనకి దేవుడు సమయమును ఎలా వినియోగిస్తాడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి దేవుని యొక్క టైమింగ్ పట్ల ఎంత గొప్ప సమర్పణ భావం ఉందో కూడా నేర్పించబడింది, అనేక సార్లు రాయబడింది. నేను కొన్ని వచనాలు మాత్రం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన ఫస్ట్ టైం కానా అనేటువంటి ఊరికి వచ్చాడు, వివాహంలో ఉన్నాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆయన తల్లి ఆయన దగ్గరకు వచ్చి ఆ సంగతి చెప్పింది. ఆయన ఏదో చేస్తాడని ఆశించింది. కానీ తల్లితో ఏమంటున్నాడు, నా టైం ఇంకా రాలేదు. అంటే ఆయనకు అక్కడ ఒక అద్భుతం చేయాలి. అదే ఆయన చేయబోయేటువంటి మొదటి అద్భుతం. ఆయనకి తెలుసు ఆయన పరిచర్య సైన్స్ అండ్ వండర్స్ ద్వారా ప్రారంభించబట్టకు సమయం వచ్చిందని. కానీ ఆ యొక్క గడియ ఇంకా రాలేదు. అదే దినము, కానీ ఇంకా ఆ అవర్ రాలేదు. సేమ్ డే ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మిరకల్, బట్ హీ న్యూ వెరీ వెల్ దట్ ది అవర్ హస్ నాట్ ఇట్ కమ్. సో మనకి చాలా సందర్భాల్లో ఈ విషయాలు అర్థం కాక మనము ముందు వెనక అవుతుంటాం. యేసు ప్రభు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము దేవుడి చిత్తము చేయాలంటే దేవుడి యొక్క టైమింగ్ ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో గాడ్స్ విల్ అనేది గాడ్స్ టైమింగ్ ప్రకారమే జరుగుతుంది. దానికి యేసు ప్రభువే మన యొక్క ప్రధానమైనటువంటి మాదిరి. యోహాను సువార్తలోనే 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అని తన సహోదరులతో అంటాడు. ఆ సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యూదుల పర్ణశాల పండుగ సమీపించింది గనుక సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగంగా నువ్వు వారికి ఇవన్నీ చేసి చూపించుకో అని చెప్పినప్పుడు పై వచనాల్లో అది రాయబడి ఉంది. వారిని ఉద్దేశించి యేసు ప్రభు ఏమంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. మీకైతే అన్ని సమయాలు కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ నా టైం ఇంకా రాలేదు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ వాడబడినటువంటి పదము కైరోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రైట్ టైం, సరైనటువంటి సమయం, సూటబుల్ టైం, అనుకూలమైనటువంటి సమయం, ఆపర్చున్ టైం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశంతో కూడుకున్నటువంటి సమయం. సో యేసుప్రభు తన సహోదరులతో ఏమంటున్నాడు, నా రైట్ టైం ఇంకా రాలేదు. మీకు రైట్ టైం అనేది లేదు. మీకు అన్ని సమయాలు కూడా ఏదైనా చేసుకోవడానికి వర్తిస్తుంది. ఎందుకంటే నేను దేవుడితో అనుసంధానమై ఉన్నాను, దేవుడి చిత్తాన్ని చేస్తాను. మీరు లోకముతో అనుసంధానమై ఉన్నారు, మీరు మీ ఇష్టాన్ని జరిపించుకుంటారు. సో మీకు ఒక నియమము లేదు, మీకు ఒక నిబంధన లేదు, మీకు ఒక నిష్ట లేదు, మిమ్మల్ని నడిపించేటువంటి నాయకులు లేడు. మీరు దారి తప్పినటువంటి గొర్రెలు ఎలా పడితే అలా బతుకుతారు, ఎక్కడ పడితే అక్కడ తేల్తారు. నా జీవితం మీ జీవితం వంటిది కాదు. నాకు మీరు చెప్పరు, నాకు నేను చెప్పుకోను. నాకు పైనుండి నీ టైం వచ్చింది, ఇక అడుగు వేయి అంటేనే అడుగు వేస్తాను అని యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు.